హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మైసూర్లో ఉన్నాము. మైసూర్లోని ద వెరీ ఫేమస్, ద వెరీ ఓల్డెస్ట్ అయిన జూకి అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఈ జూలో ఎంట్రీ అవ్వగానే చూడండి, మనకి ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. సో దీనికి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి 1 2 3 4 కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఆ 4 కౌంటర్స్లో వీకెండ్స్ వస్తే ఫుల్ రష్గా ఉంటుందంట. లక్కీలీ మేము ఇప్పుడు వచ్చిన మాకు ఈ టైంలో అయితే ఎవరు లేరు. సో అది మాకు లక్కీగానే ఫీల్ అవుతున్నాము. చూడండి గాయ్స్, ఇక్కడ ప్రైస్ లిస్ట్ వచ్చేసి ఇలా ఉంది. అడల్ట్స్కి వచ్చేసేమో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చైల్డ్కి వచ్చేసేమో 50 రూపీస్. ఇన్ కేస్ కెమెరా క్యారీ చేస్తే స్టిల్స్ కెమెరాకి వచ్చేసేమో 100 రూపీస్, వీడియో కెమెరాకి వచ్చేసేమో 200 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎస్, ఇలా మనకి ఎంట్రీ అవ్వాలంటే ముందు ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. వాళ్ళు టికెట్ స్కాన్ చేసుకొని ఆ తర్వాత మెంబర్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకొని ఆ తర్వాత మన లోపలికి ఎంట్రీ అయితే చేస్తారు. చూడండి, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ టికెట్ కౌంటర్. ఇది అంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన టికెట్ కౌంటర్ ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఇది మనం లోపలికి రాగానే మనకు ద ఫస్ట్ వ్యూ ఎలా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్గా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇది 150 ఎకర్స్ ఉంటుందంట. సో 150 ఎకర్స్ చూడాలి అని అంటే మాతో పాటు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకోవాలని అనుకున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మేము 6 మెంబర్స్ ఉన్నాము. మేము ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. అంటే మనకు సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ సీరియల్ నెంబర్ వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు. మన టైం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని పిలుస్తారు, వెహికల్ వస్తుంది, వెహికల్లో కూర్చొని వెళ్ళాలి. మాకు వాళ్ళు వెయిటింగ్ టైం వచ్చేసి 45 minutes to 1 hour చెప్పారు. సో మేము అప్పుడు షాక్ అయిపోయినాం. బట్ ఇక్కడ లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ లాబీలో చూసినప్పుడు మాకంటే ముందు అంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము 1.5 hour 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాము, మాకు ఇంకా రావట్లేదని చెప్పినారు. సో అప్పుడు మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఓకే, వెయిట్ చేస్తాం అనుకున్నాము. చూడండి గైస్, లోపలికి రాగానే మనకి ఇక్కడ జిరాఫీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఉండే ప్రతి ఒక్క యానిమల్ కూడా చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా ఉంటాయంట. చూడండి ఎంత పెద్ద జిరాఫీయో, ఒకటి కాదు 3 ఉన్నాయి అక్కడ. $45 minutes వెయిట్ చేసాము. మాకు లక్కీలీ వెహికల్ అయితే వచ్చింది. సో ఈ అక్కే మాకు ఇప్పుడు మా గైడ్ అన్నమాట. సో కంప్లీట్గా ఎక్కడ ఏముంటుంది అనేది క్లియర్ కట్గా మాకు చూపిస్తూ మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తుందంట. సో మాకు కంప్లీట్గా 1 hour ఉంటుందంట జర్నీ, 1 hour రైడ్. ఎస్ గాయస్, మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ గోయింగ్. చూద్దాం రండి, ముందర ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా మీకు క్యాప్చర్ చేసి అన్నింటిని కూడా చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మయ్య, మేమైతే వెళ్ళిపోతున్నాము. చూడండి, క్రౌడ్ అంతా వెళ్ళిపోయింది, వీళ్ళు మాత్రమే మిగిలిపోయినారు. ఇంకొకటో 2 బండ్లలో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో చూడండి, ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు జిరాఫీ అయితే కనబడుతుంది. సో ఇది ఇందాక చూసాం కదా, అదే జిరాఫీ. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. 1 కాదు 3 అయితే ఉన్నాయి. బట్ మన క్లోజ్ మూమెంట్ అయితే ఇది ఒకటైతే కనబడుతుంది. ఈ కనబడుతున్న రూట్ ఏదైతే ఉందో అది బై వాక్ వచ్చే వాళ్ళకి, యాక్చువల్లీ బై వాక్ వచ్చే వాళ్ళకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏమంటే కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకు అనంటే వాళ్ళు క్లియర్ కట్గా ప్రతిదాన్ని కూడా చాలా సేపు చూసే అవకాశం ఉంటుంది. మాకు ఇప్పుడు చూడండి, వెహికల్లోనే కూర్చోవాలి, కిందికి దిగడానికి లేదు. ఏమంటే జస్ట్ చూస్తూ వెళ్ళిపోవాలి. యాక్చువల్ చూడండి, ఇక్కడ మనకి వైట్ పికాక్ ఉంది. ఇక్కడ నేను చాలాసేపు ఆగేవాడిని, బట్ ఇప్పుడు వెహికల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆగడానికి లేదు, జస్ట్ చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. హాయ్, ఇది వచ్చేసి మనకి 150 acres ఆఫ్ ల్యాండ్ అంట ఇది. సో 150 acres అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మాతో పాటు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతో పాటుగా మాకు కూడా ఎనర్జీ అంతా ఇదైపోతుంది. మాకు దీని తర్వాత మళ్ళీ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఇంకా మైసూర్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి, దాని తర్వాత ఊటీకి బయలుదేరాలి. సో అదంతా ఉంది కాబట్టి వెహికలే మాకు కూడా బెటర్ అని అనిపించింది. పర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. 200 రూపీస్ వర్తే అనిపించింది, ఎందుకంటే ఇంత లాంగ్ ఏరియా కాబట్టి. సో దాన్ని కవర్ చేయాలంటే వెహికల్ వెళ్ళడమే మాకు బెటర్ అనిపించింది. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అన్నీ ఇప్పుడు బర్డ్స్ అయితే ఉన్నాయి. ఎంట్రన్స్లో బర్డ్స్ ఉన్నాయి.
ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఆఫ్రికన్ బర్డ్స్ సంథింగ్ ఏదని చెప్పింది. సో ఇక్కడ ఈ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో 150 acres ఆఫ్ ఈ ల్యాండ్లో కూడా వాళ్ళు కంప్లీట్గా క్లీన్గా పెట్టుకుంటారంట. సో వెరీ క్లీనెస్ట్ జూ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈ జూ మాత్రమేనంట. సో వాళ్ళు ప్లాస్టిక్ కూడా 100% రెస్ట్రిక్ట్ చేశారు. ప్లాస్టిక్ ఎవరు కూడా క్యారీ చేయడానికి లేదని చెప్పేసి స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పారు, బోర్డ్స్ పెట్టారు, దానికి ఫైన్ పడుతుందని చెప్పారు. సో చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అక్కడ ఏం లేదు. What is black and white? Okay. Next one, South American cappuccino. ಅಲ್ಲಿ ಯಾರ ಸೌತ್ ಅಮೇರಿಕನ್ ಕ್ಯಾಪುಚಿನೋ. ತಲೆ. ಅಲ್ಲಿ ಸೌತ್ ಆಫ್ರಿಕನ್ ಮಂಕಿ ಮಿಂಟು ಮಂಕಿ ಅಲ್ಲಿ ನೋಡುವ ಮ್ಯಾಲೆ ಹೆಂಗೆ ಇರ್ತದೆ. हाँ ठीक है, किधर ಈಗ ಬಿಟ್ಟು ಟೈಗರ್ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಟೈಗರ್ ಇದೆ ನೋಡಪ್ಪೋ. ఎస్, టైగర్ జోన్ అయితే వచ్చిందని చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఓన్లీ 2 minutes నుంచి 5 minutes మధ్యలో వచ్చి మళ్ళీ బండిలో కూర్చోవాలని చెప్పినారు. సో మేము లేట్ చేయకుండా త్వరగా ఫస్ట్ వెళ్ళి చూడాలి అండ్ దీన్ని వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి నేనైతే త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇలా ఈ ఎంట్రన్స్లో అయితే ఇలా దానికి సంబంధించిన ఒక స్టాచ్యూ అయితే పెట్టినారు. సో దాంతోపాటుగా అది ఎప్పుడు పుట్టింది, దాని వయసు ఎంత అండ్ దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటనేది అంతా కూడా వాళ్ళు బోర్డులో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులో అయితే ఆ చిరుత ఉందంట. ఎక్కడ ఉందని చూపిస్తున్నా చూడండి. ఇదిగో దీనిపైన ఇది ప్రశాంతంగా పడుకుంది. యాక్చువల్లీ ఇది మనకి కొంచెము వాక్ చేస్తున్నట్టు కానీ కొంచెం మనకు క్లోజ్ మూమెంట్లో ఉంటే ఇంకా బాగా ఉండుండేది. బట్ అది పడుకుంది అక్కడ. ఇంకొకటి ఇక్కడ పక్కన చూడండి, ఇదైతే వాకింగ్ చేస్తుంది. అది ఇక్కడనే తిరుగుతుంది. ముందరకు వస్తుందేమో చాలాసేపు చూసాను, బట్ ఇదే మనకు బెస్ట్ వ్యూ దొరికింది. సో దీన్ని మాత్రమే నేను షూట్ చేశాను. అది వాక్ చేసింది, లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా. సో వాళ్ళు కూడా పిలుస్తున్నారు, మేము వెళ్ళాలి ఇంకా. ఎస్, ముందుకు వెళ్ళాము. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఏముంది. దాని రన్నింగ్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక్కటే ఉందనుకున్నాను, కానీ చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు అది వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన ప్లేస్ నుంచి ఇంకొకటి అయితే వస్తుంది చూడండి. 2 సేమ్. అది ఎట్లా ఉందో దాని కలర్ జిరాక్స్ లాగా ఉంది చూడండి. అది సేమ్ టు సేమ్. సో దాని దగ్గరికి ఇందాక అది పరిగెత్తింది, అది కూడా చూసుకున్నాము. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఇంకొక ప్లేస్కి తీసుకొని వచ్చినారు. అండ్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండే ఏ యానిమల్ని కానీ టీచ్ చేయొద్దు, దానికి ఫీడ్ చేయొద్దు అనేది ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు బోర్డు మీద మెన్షన్ చేశారు. ఎస్, ఆగే దేకో అస్లీ. ఇది బెస్ట్ వ్యూ, డెఫినెట్గా బెస్ట్ వ్యూ అని అనుకోవాలి. ఇది ఇంత బాగా కనబడింది, వీఆర్ వెరీ హ్యాపీ. అప్పుడప్పుడు టీవీల్లో సినిమాల్లో చూడమే తప్ప రియల్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు చేయలేదు.
సో ఇప్పుడు దీన్ని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి అది దాని నడక చూడండి ఎట్లా ఉందో. ఎంతైనా కింగ్ ఆల్వేస్ కింగ్. చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక్కటి కూడా ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమీ కూడా మీకు అక్కడ కనిపించవు. అండ్ బెటర్ మీరు వచ్చే ముందు అయితే ఒక వాటర్ బాటిల్ని అయితే క్యారీ చేయండి ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. ఎందుకంటే అన్ని ప్లేసెస్లో ఇక్కడ వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఇంకో స్పాట్కి తీసుకొచ్చినారు. ఇక్కడ 10 minutes టైం ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి మనకు లయన్ ఉంటుందంట, దాంతోపాటుగా చింపాంజీ, గొరిల్లా, సో అండ్ సో ఒక 4-5 యానిమల్స్ అయితే ఉంటామని చెప్పేసి అక్కడ బోర్డు మీద మెన్షన్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచే మేము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తేనే మనకి వీటినన్నింటిని చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు గ్లాస్తో పెట్టినారు, ఎందుకంటే క్లియర్ విజువల్స్ ఉండడం కోసం అని చెప్పేసి. సో వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఏముంది? ఏ చూడండి, చింపాంజీ. వావ్, ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తే ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అది అక్కడెక్కడో లాంగ్లో ఉండి మనము దాన్ని చూసినా కూడా ఏదో చూసినామనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ ఒక ఎగ్జైట్మెంట్ అయితే మనకు అనిపించదు. ఇది చూడండి గ్లాస్ దగ్గర నుంచే మూవ్ అయిపోయింది. దీన్ని చూసినప్పుడు మాత్రం నాకు డెఫినెట్గా మంచి ఫీలింగ్ వచ్చింది, మంచి హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఆఫ్రికన్ మంకీస్ అంట. చూడండి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి వాటిని చూడడం కోసం అని చెప్పేసి ఈ జూకి వచ్చినాము. ఇలాంటివి కనబడ్డప్పుడు కొంచెం క్రేజీగా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని చూసినప్పుడైతే ఆ ఫీల్ డెఫినెట్గా నాకైతే వచ్చింది. సో అందరు కూడా వీటిని ప్రత్యేకంగా చూడడానికి వచ్చి చూస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉండే. ఈ వీడియో చేయడానికి నాకు 5 minutes టైం పట్టింది, ఇంత క్లోజ్ మూమెంట్కి వచ్చి వీడియో తీయడానికి కోసం అని చెప్పేసి. సో ఆఫ్రికన్ మంకీస్ అంట. ఓకే, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని కూడా సపరేట్గా మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో నేను దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి వచ్చేసి దాన్ని చూడడానికి వచ్చినారు. సో అందరు వచ్చే లోపల అది వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఇక్కడ నుంచి ముందుకు రాగానే చూడండి, ఇంకా ఇవన్నీ కంటిన్యూస్గా ఉన్నాయి. అంటే అక్కడ మమ్మల్ని దించేసినారు, మాకు 10 minutes టైం ఇచ్చినారు. ఆ 10 minutes టైం లోపల మేము ఇవన్నీ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కూడా క్లోజ్ మూమెంట్, ఒకటి దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి అన్నట్టుగా జస్ట్ మధ్యలో ఒక కంపౌండ్ లాంటిది మాత్రమే ఉంది తప్ప మిగతావంతా కూడా అన్నీ కలిసే ఉన్నాయి. ఇంకొక దాని తర్వాత ఒకటి చూస్తూ ముందుకు వెళ్ళొచ్చు. చూడండి ఎట్లా ఉందో చూడండి. బాబా ఇక్కడ గ్రీనరీ చూడండి, గ్రీనరీలో నుంచి చిరుత పూలు అయితే వస్తుంది చూడండి. దానికోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ముందరికి వస్తుందని చాలా ఆశపడ్డాను, కానీ అది ముందరికి రాలేదు. అక్కడి వరకు వచ్చేసి అక్కడే పడుకుంది. ఇంకా పడుకుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెహికల్లోకి వెళ్ళిపోయాను. అంత లోపల ఎవరో చెప్పారు మళ్ళీ వచ్చిందని. ఆ చూసే లోపల ఇంత మాత్రం మనం షూట్ చేసుకోవడానికి దొరికింది అది. సో షూట్ చేసుకొని మళ్ళీ వచ్చి వెహికల్ ఎక్కాను. ముందరికి వెళ్ళిపోతూనే ఉన్నప్పుడు చూడండి చుట్టుపక్కల గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. చెట్లను వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఉండే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఈ జూకి ఉన్న ఒక గొప్పతనమే. దానిగా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారనమాట. సో మేము ముందరికి వచ్చినాము. ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు 2 minutes టైం ఇచ్చింది. 2 minutes టైం ఇచ్చి అక్కడ జీబ్రాస్ ఉన్నాయి చూడని చెప్పినారు. బట్ జీబ్రాస్ దగ్గరలో లేవు, అవి చాలా దూరంలో అక్కడెక్కడో ఉన్నాయి. లక్కీలీ అది వీడియో రికార్డింగ్ అయితే ఆ టైంలో చేశాను, నాకు సరిగ్గా కనపడలేదు. బట్ వీడియోలో అయితే బాగానే కనబడుతుంది. చూడండి అవి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. అదే కొంచెం మనకు దగ్గరగా ఉంటే ఇంకా బాగా
చూడడానికి అయి ఉండేది. ఎస్ కొంచెం ముందుకు వచ్చినాము. ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఇంత గ్రీనరీలో ఇందులో వచ్చేసి ఇస్ దట్ కింగ్ ఏముందో గెస్ చేయండి చూద్దాం. నో గాడ్జిల్లా. గాడ్జిల్లా ఉంది ఇక్కడ, బట్ అది పడుకుంది. చూడండి ఎట్లా పడుకుందో. అది ఫినిష్ చేసుకున్నాము. మనమే ఉన్నాం ఇందులో. ఇంకొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ చూడండి ఎలుగు బంటిలు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా అక్కడ లాస్ట్లోనే ఉన్నాయి. 3 ఉన్నాయి అక్కడ. ఇవి చూడండి ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ లాగా ఉన్నాయి చూడండి. వీటికి సంబంధించిన పెద్ద గుంపే ఉంది ఇక్కడ. మామూలు మన కుక్కలాగానే ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా డేంజరస్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, వైల్డ్ డాగ్. ఓహో ఇవన్నీ చూడండి ఒకే దగ్గర ఉన్నాయి. ఎక్కడ పోతున్నాను? ఇంకా ముందరికి రండి. ముందరికి వస్తే కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అదేం వాటి గృహ అనుకుంటా, వాటి ఇల్లు. ఇన్ కేస్ వర్షం పడితే మేబీ లోపలికి వెళ్ళి ఉండడానికి ప్రొవైడ్ చేసినారో, లేదంటే ఫుడ్ పెట్టడానికి కోసం పెట్టిన ఎంట్రన్స్ ఏమో అది. ఓహో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇవి చాలా పెట్టినారు ఇక్కడ. వాటిని క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చినాము. ముందుకు వస్తే చూడండి ఇక్కడ మనకి జింకలు అయితే ఉన్నాయి. సో జింకలు కూడా చాలానే ఉన్నాయి. చాలా అంటే ఒక గుంపులాగానే ఉన్నాయి. బట్ జింకల్ని మనము రెగ్యులర్గా కూడా చూస్తూ ఉంటాం కదా. ఏదైనా ఒక ఫారెస్ట్కి వెళ్ళినామంటే ఆ ఫారెస్ట్లో కూడా జింకలు మనకు కామన్గా కనబడుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ జూ వచ్చేసి స్టార్టింగ్లో 10 ఎకర్స్లో ఉండేనంట. 10 ఎకర్స్లో ఉన్నప్పుడు ఈ జూ పేరు వచ్చేసి మైసూర్ జూ ప్యాలెస్ అంట. తర్వాత దీన్ని 150 ఎకర్స్గా దీన్ని ఎక్స్టెండ్ చేసినారు. అండ్ ఇప్పుడు ఈ జూ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ అథారిటీ తీసుకొని వాళ్ళ అండర్లోనే ఇప్పుడు జూ అనేది రన్ చేయడం జరుగుతుందంట. సో అందుకనే ఇందులో ప్రతి ఒక్క యానిమల్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందంట. వాటికి ఫుడ్ సఫిషియెంట్గా దొరుకుతుంది, దాంతోపాటుగా క్లీన్, దాంతోపాటుగా గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో అందుకని చెప్పేసి ఈ జూకి చాలా క్రేజీ ఉంది. చాలా ఎక్కువ మంది ఇక్కడికి మైసూర్కి వచ్చిన విజిటర్స్ ఎవరైనా కూడా ఆల్మోస్ట్ జూన్ కూడా కవర్ చేసుకొని వెళ్తారంట. సో అందుకనే మేము కూడా వచ్చాము. అండ్ నైస్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ మనకు ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఓకే, వ్యూ పాయింట్ దొరికింది అదృష్టంతో. ఇలా వ్యూ పాయింట్ దొరికినప్పుడు బాగుంటుంది. చూడండి అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మా పాపని చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ప్రతి ఒక్క యానిమల్ని, ప్రతి ఒక్క బర్డ్ని, ప్రతిదాన్ని చూస్తూ బాగా అంటే బాగా అబ్జర్వ్ చేస్తూ ఎగ్జైట్ అవుతూ చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంది. జూలో కంప్లీట్గా ప్రతి ఒక్కటి మేము ఎంతసేపు అయితే వాటిని చూసామో తను కూడా ఆల్మోస్ట్ అన్నింటినీ చూసింది. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ పడుకుంటుందేమో అనుకున్నాము, కానీ అస్సలు పడుకోలేదు. ఫుల్ యాక్టివ్గా ఉంది. ప్రతి ఒక్క యానిమల్ని చూసింది, ప్రతి ఒక్కదాన్ని చూస్తూ బాగా అంటే బాగా ఎంజాయ్ చేసింది. వర్తి అనిపించింది. ఇంత చిన్న ఏజ్లోనే ఎందుకు, యాక్చువల్లీ ఇంకా ముందరైతే తనకి అన్నీ తెలుస్తాయి కదా అనుకున్నాము, కానీ తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు చూస్తుంది. చూడండి తర్వాత మళ్ళీ వద్దాం. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇది వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్ అంట. అండ్ ఇది చాలా ఓల్డ్ ఏజ్ ఎలిఫెంట్ అంట. సో అందుకని చెప్పేసి దీన్ని సపరేట్గా పెట్టినారంట. ఇంకా ఇది ఎక్కడికి మోయేది లేదు, జస్ట్ దాన్ని అక్కడ పెట్టేసి ఉంచినారు అంతే. అండ్ ఇక్కడ మనకు కొంచెము లోపలికి వచ్చిన తర్వాత, అంటే ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకు అక్కడ మిడ్ పాయింట్లో ఒక టీ అండ్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అలాంటివి తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక స్టోర్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసినారు. అక్కడ మనం టీ కాఫీ తాగొచ్చు, దాంతోపాటుగా స్నాక్స్ తినొచ్చు, కూల్ డ్రింక్స్ చేయొచ్చు, లైక్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అక్కడ కావాలంటే అక్కడ తినేసుకొని మళ్ళీ మనము మూవ్ అయిపోవచ్చు. బట్ మాకైతే అక్కడ ఆగడానికి ఛాన్స్ ఇవ్వలేదు. బట్ వాకబుల్గా, అంటే వాక్ చేస్తూ వచ్చేవారైతే ఎవరు ఉంటారో వాళ్ళకైతే అక్కడ దాన్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మేము అలా దాన్ని క్రాస్ చేసుకొని ముందుకు వచ్చినాము.
ఎందుకంటే వాళ్ళకి ఆన్ టైంలో బండి మళ్ళీ అక్కడ రిపోర్ట్ చేయాలంట, లేదంటే మళ్ళీ వాళ్ళని తిడతారంట. ఎందుకు వాళ్ళు ఆగమని చెప్తారు, పబ్లిక్ అలాగే ఉంటారు మీకు తెలియదా అని చెప్పేసి వాళ్ళని చాలా వార్న్ చేస్తారంట, తిడతారంట. ఇంకా అవన్నీ వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉంటాయంట. అందుకని చెప్పేసి ఆ అక్క ఎప్పటికప్పుడు మమ్మల్ని రిమైండ్ చేస్తూనే ఉండింది. సో అట్లా ఫైనల్లీ అదంతా క్రాస్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు వచ్చేసి స్నేక్స్ పాయింట్. అండ్ ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు స్నేక్స్ని అండ్ దాని గ్లాసెస్ని అస్సలు టచ్ చేయకూడదు, దాని గ్లాస్ని అస్సలు టచ్ చేయకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా వాళ్ళు అక్కడ రాసి పెట్టినారు. మనం ఎందుకు ముడతాము, పాములను చూడడం అంటేనే భయం, అలాంటిది దాన్ని ముట్టుకోవడం, దాని దగ్గరికి క్లోజ్ మూమెంట్ ప్రయత్నమే చేయము. దెర్ ఈజ్ నో ఛాన్స్. చూడండి ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ స్నేక్స్ అయితే వీళ్ళు పెట్టారు. అదొకటి చూడండి, డోర్ ఎక్కుతుంది. ఇక్కడ డబ్బాలో కూడా ఉన్నాయి చూడండి. అసలు ఇందులో అయితే నేను లేదనుకున్నాను, కానీ అక్కడ చూడండి చెట్టు మీద ఉంది, ఆ కొమ్మ మీద గ్రీన్గా ఉంది చూడండి. పర్టికులర్గా చూస్తే తప్ప అసలు అక్కడ ఉన్నట్టు కూడా కనిపించలేదు అది. అండ్ ఇంత పెద్ద సెటప్లో చాలా పెద్ద పెద్ద ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా డేంజరస్ స్నేక్స్, విషపూరితమైన సర్పాలు. ఇది చూడండి, గ్రీన్ వన్. వాట్ ఈస్ దిస్ గ్రీన్ వైన్ స్నేక్? ग्रीन वाइन में वाइन स्नेक होते हैं, ग्रीन वाइन। ये कौन सा स्नेक है? रॉक पाइथन బ్రోంజ్ బ్యాక్ ట్రీ స్నేక్స్. ట్రీ స్నేక్ అంట. అక్కడ ట్రీ మీద స్నేక్ ఎక్కడ ఉందప్ప? किसमें है? అందులో స్నేకే లేదు. ఇందులో ఉంది, అక్కడ డబ్బాలో ఉంది చూడండి లాస్ట్కి. ఓ ఓ ఓ అవి మూవ్ అవుతూ ఉంటే భలే ఉంటుంది చూసినప్పుడు, బట్ అది మూవ్ అవ్వట్లేదు, రెస్ట్ తీసుకుంటుంది పాపం. ఎంతో మంది వస్తూనే ఉంటారు, ఇంకా వాటికి కూడా చాలా అయిపోయింది. ఇది చూడండి, ఒక బెస్ట్ వ్యూ దొరికింది. క్రేజీ. దీన్ని రియల్ ఎక్స్పీరియన్స్ చేసినాం. సూపర్. కింద చూడు, కింద చూడు. ఓ ఇది చూడు, దాని అబ్జర్వేషన్ చూడండి ఎట్లా ఉందో, దాని కళ్ళు చూడండి. ఆ బాక్స్లో ఏమీ లేదు, ఈ బాక్స్లో చూడండి అసలు ఏమీ లేదనుకున్నాను. జూమ్ చేసిన తర్వాత అర్థమైంది అక్కడ ఒక స్నేక్ ఉంది కదా అని చెప్పేసి. దీని మీద కూడా చూడండి, ఇది కూడా యాక్చువల్ నాకు తెలియదు, జూమ్ చేసిన తర్వాతనే అక్కడ స్నేక్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసినాను. ఈ లైట్ దగ్గర కూడా ఒకటి ఉంది. హ్యాపీగా బక్కుంది, బక్కో.
ఫస్ట్ కట్టే ఉంది అనుకున్నాను, తర్వాత చూస్తే అర్థమైంది అందులో ద వెరీ డేంజరస్ స్నేక్ ఈస్ దేర్. స్నేక్ సెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే వచ్చినాము. చూడండి ఇక్కడ క్రొకడైల్ అయితే ఉంది. ఇక్కడ నుండి ఒక 3-4 టైప్స్ క్రొకడైల్స్ అంతే ఇక్కడ ఉంటాయంట. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్రొకడైల్. చూడండి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ముందరకు చూస్తే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్రొకడైల్ ఉంది చూడండి. అది నీటిలో కాకుండా బయట ఉంది. అది నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే కట్టే అనుకున్నాను, క్లియర్గా చూస్తే అప్పుడు అది క్రొకడైల్ అని అర్థమైంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సైడ్లో చూసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి, అవి కూడా బయటే పండుకున్నాయి. చూడండి కొంచెం కూడా కదలట్లేదు, అసలు అవి బ్రతికున్నాయా అనే డౌట్ వచ్చేలాగా ఉన్నాయి. అందుకే అంటారు కదా అవి చాలా నిదానంగా ఉంటాయి, ఒకేసారి అటాక్ చేస్తాయి. సో వెరీ డేంజరస్ క్రొకడైల్స్ అనేది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ క్రొకడైల్. చూడండి దాని మూత ఎలా ఉందో చూడండి, డిఫరెంట్ వన్. అంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ని తీసుకొచ్చి ఈ జూలో అయితే పెట్టినారు. బాగుంది. లైక్ ఇలాంటివన్నీ చూడడానికే కదా వచ్చేది, ఎందుకంటే మనం బయట ఎక్కడ చూడలేము. జూలో డిఫరెంట్వన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళైతే ఆల్మోస్ట్ మనకి అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ నాకైతే బాగా నచ్చింది జూ, ఎందుకంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని యానిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ అన్నీ కూడా ఇక్కడ చూసి ఎక్స్పీరియన్స్ చేయడానికి హ్యాపీగా ఉంది నాకు. ఎంట్రీ అయితే సూపర్ ఉంది చూడండి, ఎక్సలెంట్ ఎంట్రీ. అసలు మస్తు బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేసినారు. అది మేబీ బర్డ్స్కి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఏమో అట్లాంటిది ఒక సెటప్ వేసినట్టున్నారు. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ పక్షులు అయితే ఉంటాయంట. బాగుంది కదా, మనుషులను చూస్తూ అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇంకా చూసి చాలా అయిపోయింది, ఇలాంటి వాళ్ళు మస్తు మందిని చూసినా లేరా ఊరికే చూసుకొని వెళ్ళిపో అని వాటి ఫీలింగ్ అని నేను అనుకుంటున్నాను. దీని లోపలికి వచ్చిన తర్వాత స్మెల్ చూడాలి. అసలు నేను మామూలుగానే రావాలంటే మాత్రం అసలు వచ్చేవాడిని కాదు, బట్ ఇంకా వీడియో కూడా రికార్డ్ చేయాలి కాబట్టి అని చెప్పేసి ఒక్కటే ఒక ఉద్దేశంతో మాత్రమే లోపలికి వచ్చినాను. ఎందుకంటే అంత గలీజ్ స్మెల్ ఉంది దీంట్లో. వాటిని చూడడానికి చాలా బాగుంది కానీ ఆ స్మెల్ తట్టుకోవడానికి అవ్వట్లేదు. ఏముంది ఫటాఫట్ తొందర చేసుకొని వెళ్ళిపోదాం అని అనుకునే టైంలో ఒకతను ఇక్కడ దాని లోపల ఒక ముసలికి ఏదో అయ్యింది, మేబీ దానికి ఒక దెబ్బ తగిలినట్టుంది. సో దానికి మెడిసిన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ ముసలిలు ఉన్న లోపలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆయన అక్కడ దానికి చూడండి మెడిసిన్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. అది చూసిన తర్వాత ఇంకా స్మెల్ గిల్లు అంతా ఇక్కడ పక్కకు పోయింది. ఇంకా అక్కడే ఆగిపోయినాం, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటే వాటిని చూడండి, వాటితో జస్ట్ ఆడుకుంటున్నాడు అంతే. పాపం దానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది, దానికి అయోడిన్ ప్లస్ దానికి కావాల్సిన మెడిసిన్ అంతా దాని మీద చల్లుతున్నాడు. దానికి చల్లుతూ ఉంటే అది చూడు ఎట్లా చేస్తుందో. ఇంకా ఇదే లాస్ట్ లొకేషన్ అని చెప్పినారు. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని వెహికల్లో ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. సో ఎస్ గైస్, ఇది కంప్లీట్ వీడియో. ఈ జూకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నింటినీ నేను షూట్ అయితే చేశాను, మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. దాంతోపాటుగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్క కామెంట్కి నేను మళ్ళీ నా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఆల్మోస్ట్ అన్నింటికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దీని తర్వాత మేము ఇంకా మైసూర్లో ఉన్న మైసూర్ ప్యాలెస్ కానీ దాంతోపాటుగా మైసూర్లో చూడాల్సిన ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో వాటిని కూడా కవర్ చేస్తాము, వాటిని ఇందులో అప్లోడ్ చేస్తాము. అండ్ వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీకి కూడా వెళ్తాము. ఆ ఊటీకి వెళ్ళే రూట్ ఎలా ఉంది, దాని తర్వాత అక్కడ స్టేయింగ్ ఎలా, దాని తర్వాత అక్కడ ఏమి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ వాటికి అయ్యే బడ్జెట్ ఏంటి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.